బీజేపీలో చేరికలకు బ్రేక్. బీజేపీలో దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తున్న నాయకులు కొంతమంది ఉన్నారు. ఆ నాయకులు పోరు, కొత్తోళ్ళు రారు. కొత్తోళ్ళు వద్దామనుకున్నా వీళ్ళు రానియ్యరు. ఎందుకనంటే వీళ్ళ పబ్బం గడవాలి కదా, వీళ్ళు చెప్పే మాటలు వినాలి కదా. మరి ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ బీఫామ్కి ఎవరు పోటీ రావద్దు కదా. అందుకోసమే క్షేత్రస్థాయిలో బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందనంటే, ఆ పార్టీకి సంబంధించిన నాయకుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చిన్నంగా ఉంది. పెద్ద పెద్ద సీనియర్ లీడర్లు దశాబ్దాలుగా ఇది ఇండస్ట్రీలో 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అనే కొనలో చెప్పుకుంటారు కదా పృథ్వీరాజు సినిమాల. అట్లనే బీజేపీలో కూడా 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ ఉన్నారు. కానీ దేనికి కర్రాడు వాడు సర్పంచ్ గాడు, ఎంపీటీసీ గాడు, ఎమ్మెల్యే గాడు, ఓ ఎంపీ గాడు. ఇవాళ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలు అయింది మెజార్టీలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే, ఎమ్మెల్యేలు అయింది కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి దమ్మిందు చూపించుకున్న వాళ్ళే. దానికి పార్టీ ప్రభావం బలం కలిసి రావచ్చు, మనం కాదంటారు. కానీ పార్టీలో ఉన్న వాళ్ళు, దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు పార్టీని ఒక రకంగా పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు మిత్రులారా. నష్టం చేకూర్చడంతో పాటు కొత్త వారిని పార్టీలోకి రానివ్వకపోవడం, వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వకపోవడం, పాత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి కార్యకర్తలకి వాళ్ళకి మానసిక స్థైర్యం ఇవ్వకపోవడం, వాళ్ళు పార్టీ కార్యక్రమాలు ఏమైనా నిర్వహించేందుకు ఉత్సాహంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు రాష్ట్రంలో తీసుకున్న ప్రభుత్వం పైన పోరాటం చేసేందుకు వాళ్ళకు ఒక వెసులుబాటు ఇవ్వకపోవడం, ఇలా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ ఇవాళ 3 ఏళ్లుగా సుమారుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాల గురించి స్వేచ్ఛగా క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోరాటం చేసేందుకు వీళ్ళు బీజేపీ పార్టీలో ఎక్కడ కూడా లేదు మిత్రులారా. దానికి తోడు గత మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? సీనియర్ పార్టీ నేతలు ఎక్కడైతే ఉన్నారో స్వప్రయోజనాలు, తమ కుటుంబ సభ్యులకు ఒక కౌన్సిలర్గా అవకాశము, ఒక మున్సిపల్ చైర్మన్గా అవకాశము, లేదంటే మున్సిపల్ వైస్ చైర్మన్గా అవకాశం వస్తున్న ఒక కకృతితో వ్యవహరించి ఈ బద్ధ శత్రువైనటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని, బద్ధ శత్రువైనటువంటి బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించిన నేతల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం జరిగింది. బీజేపీ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీనికి ప్రధాన కారణం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నటువంటి సీనియర్ నేతలుగా చెప్పుకున్నటువంటి ఈ నాయకుల తీరు వల్లనే ఇవాళ తెలంగాణ సమాజంలోని ఈ పార్టీ ఇవాళ బలపడలేకపోతుంది. తెలంగాణ సమాజంలోని పార్టీ బలపడాలి అంటే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రాబల్యం అనేది తగ్గాలి. లేదంటే పార్టీకి దూరంగా వీళ్ళు హుందాతరంగా వివరించి పార్టీకి దూరం కావాల్సిన అవసరం ఉంది. పార్టీకి దిశానిర్దేశం చేస్తూ యువత ఎవరైతే రాజకీయాల్లోకి రావడం జరుగుతుందో, ఎవరైతే బీజేపీలో చేరడం జరుగుతుందో వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ పార్టీని పటిష్టం చేసిన ఆలోచనలు పంచుకుంటూ యువతకు అవకాశం ఇవ్వాలి. ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి యాక్టివ్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. కానీ ఆ ప్రయత్నాలు చేయకుండా ఎన్నిసార్లు ఓడిపోయినా మాకే ఎమ్మెల్యే బీఫామ్ కావాలి, ఎన్నిసార్లు పోటీ చేసినా సర్పంచ్ కాకుండా మళ్ళీ మేమే పోటీ చేయాలనే కోణంలో ఆలోచన ఉన్నటువంటి బీజేపీ ఆలోచన విధానం మారాలి. పనిచేసేటువంటి కాళ్ళలో కట్టెలు పెట్టకుండా ఉండేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాంటి పనిచేస్తున్న కాలాల కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ ఇంకా మరికొద్ది దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. అలా కాకుండా ఖచ్చితంగా పనిచేస్తున్నలకు మాత్రం ప్రాధాన్యం ఇస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ వచ్చే ఎన్నికల్లో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ప్రభంజనం అనేది ఎవరు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ బీజేపీలో ఉన్న సీనియర్లు పార్టీని నాశనం చేస్తున్నారు. పార్టీ టికెట్కు గ్యారంటీ లేదు. అందుకే బీజేపీలో చేరికలకు బ్రేక్ పడింది. అడ్డంకిగా జాతీయ నాయకత్వం కండిషన్స్ ఎన్నికల సమయంలో అభ్యర్థులు క్యూ కడతారని బీజేపీలు అనుకుంటున్నారు. కానీ అప్పుడు తెలుస్తుంది ఎందుకు అతనది. మున్సిపల్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వలసల వరద వస్తుందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాష్ట్రంలోని ఇతర పార్టీల నుంచి నేతలు గుంపులుగా వస్తారని గేట్లు బార్లా తెరిచి ఉంచామని జాతీయ రాష్ట్ర నాయకత్వం సైతం ఇటీవల సంకేతాలు ఇచ్చింది. కానీ అదే నాయకత్వం పెట్టిన షరతులతో పార్టీలో చేరికలకు బ్రేక్ పడినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇతర పార్టీల నుంచి క్యూ కడతారనుకున్న నేతల చేరికలు నెమ్మదించాయి. చోటామోటా వ్యాపారులు, నేతలు సహా పెద్ద స్థాయి నాయకులు ఎవరు బీజేపీలో చేరింది లేదు. దీనికి కారణం పార్టీలో చేరే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇవ్వమని బీజేపీ పార్టీ నాయకులు తెగేసి చెప్పడమే. దీంతో చేరికలు ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మీ పార్టీలో చేరేది దేనికా? ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం వస్తుందని చెప్పి రాజకీయాల్లో చురుకైన నాయకులు, ఇతర పార్టీలో అవకాశాలు రాని వాళ్ళు
బాగా డబ్బు ఉన్నవాడు లేదంటే ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్నవాడు మీ పార్టీలోకి దేనికి వస్తాడు, రావాలనుకుంటాడు. దేనికి వస్తాడు? వచ్చి మీ కార్యకర్తగా పనిచేయాలా, మీకు సేవ చేసుకుంటూ పోవాలా? మీ సీనియర్లు మాత్రం పోటీ చేస్తూనే ఉంటారా, ఓడిపోతున్నా సరే దశాబ్దాలుగా వాళ్ళకి సేవ చేసుకుంటా ఇతర పార్టీల నుంచి మీకు సేవ చేయాలన్నా? దేనికోసం చేయాలి మీకు సేవ? అదే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి దళిద్రం. ఇక పార్టీలో చేరికలకు గేట్లు బార్లా తెలిసిన ఈ ఉపయోగం లేదనేది సుస్పష్టం. ఇక పార్టీలో చేరికలకు గేట్లు బార్లా తెరిచామని రానున్న రోజుల్లో భారీగా చేరికలు ఉంటాయని ఇటీవల పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ చెప్పుకొచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని ఆహ్వానించాల్సిందని పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కూడా సంకేతాలు ఇచ్చారు. కానీ వాస్తవంలో పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. గతంలో ఏ పార్టీ నుంచైనా బీజేపీలోకి వచ్చిన వారికి వెంటనే పదవి ఇస్తామనో టికెట్ కేటాయిస్తామని హామీ ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం కఠినంగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఇప్పుడే హామీ ఇవ్వడం కుదరదని పార్టీలో చేరాలనుకునే వారికి చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ముందు పార్టీ లైన్ ప్రకారం పనిచేయడంతో పాటు ప్రజల్లో మీ సత్తా ఏంటో నిరూపించుకోవాలి, తర్వాత టికెట్ గురించి ఆలోచిద్దామని చెప్తున్నట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. కొన్ని రోజుల క్రితం మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చిట్చాట్ చేస్తూ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతృత్వంతో టచ్ లో ఉన్నారంటే ఆయన పేర్కొన్నారు. కానీ టచ్ అనేది మరి పనిచేస్తలేదు. మరి టచ్ లోకి ఎవరు కూడా వచ్చిన పరిస్థితి లేదు. రామచంద్రరావు మాట్లాడిన తర్వాత ఎవరు కూడా పార్టీలో జాయిన్ అయిన పరిస్థితులు కనిపించిన పరిస్థితులు లేవు. వారిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీలో ఉండేలా వారిని పట్టుకొని ఉండడము కష్టమే అని పేర్కొన్నారు. వచ్చే నేతలను హామీ ఇవ్వకుండా పార్టీలోనే ఉండేలా కంట్రోల్ చేయడం కష్టమే. ఇక్కడ టికెట్ రాదని తెలిస్తే మళ్ళీ వారంతా వేరే పార్టీలో చేరే పరిస్థితులు రాజకీయాల్లో సర్వసాధారణం. ఇప్పుడు బీజేపీ విధిస్తున్న ఈ ఒక్క షరతే ఇతర పార్టీల నేతలకు అడ్డంకిగా మారిందనే ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఆశతో ఏదైనా పదవి ఆశతో వస్తున్న నేతలకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. టికెట్ హామీ ఇవ్వకుంటే పార్టీ మారాలనే రిస్క్ తీసుకోలేమని నేతలు వెనక్కి తగ్గుతున్నట్లుగా తెలుస్తుంది. తొందరపడిన నాయకత్వం, బీజేపీ నాయకత్వం మాత్రం తొందరపడడం లేదు. ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి పార్టీలో చేరేందుకు భారీగా అభ్యర్థులు క్యూ కడతారనే ధీమాతో ఉంది. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదు, డబ్బు పలుకుబడి ఉందని వచ్చి తర్వాత పార్టీని ఇబ్బంది పెట్టే నేతలను దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో బీజేపీకి బలమైన క్యాడర్ బేస్ ఉంది. బయట నుంచి వచ్చే నేతల వల్ల క్యాడర్ లో అసంతృప్తి రాకూడదనేది అగ్రనాయకత్వం ఆలోచన. గత ఎన్నికల్లో బయట నుంచి వచ్చిన కొంతమంది నేతలకు వెంటనే టికెట్లు ఇవ్వడంతో స్థానిక క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తాము అనేక ఏళ్లుగా పార్టీని మోస్తున్న వచ్చిన వెంటనే వాళ్లకు టికెట్ ఇస్తారా అనే గొంతులు వినిపించాయి. బీజేపీ చేరికల కమిటీ కూడా అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. త్వరలో జరిగే హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి. బీజేపీ పార్టీ అనేది ఇతర పార్టీల నుంచి వస్తేనే పార్టీ అధికారులకు వచ్చేందుకు అవకాశం. కాంగ్రెస్ కూడా అంతే కదా. రేవంత్ రెడ్డి కానీ ఇతర నేతలందరూ కూడా వచ్చి చేరడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.